తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాషాచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. అలాగే మన గుజరాత్ అక్కడ అంటుంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఇక్కడ చూడండి పదాలు ఏ విధంగా అయితే వస్తుందో, అంటే అంత తీయగా ఉంటుంది మన భాష. అందుకు ముందు మన భాష పై మనకి ఏముండాలి? పట్టు ఉండాలి. అదొంది కదా, మన భాషలో పట్టు ఉన్నప్పుడే మనం ఇతర భాషల మీద మనం ఇంకా ఇస్తున్నాడు. ఎందుకంటే ఎంతటి చక్కనైనటువంటి తెలుగు భాష యందు అభిమానము కలిగి అనేకమైనటువంటి విషయాలు అచ్చపు చుట్టుకేనియల ఐందవ బింబ సుధారసాల ఓర్వెచ్చని పాలమేగడలను మచ్చరికించుని మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ వెచ్చట నేర్చినావో తెలుగు భాష
అన్నాడు. కాబట్టి అట్లాంటి తెలుగు భాష మన వాళ్ళు అందరి ఎవ్వరు కూడా బాగులేదు అని చెప్పలేదు. అందరూ కూడా ఎవరు సామర్థ్యాన్ని తగినట్లుగా వాళ్ళు అంత స్పష్టంగా, నిర్దిష్టంగా, నిర్మోహమాటంగా, జంకు లేకుండా చెప్పారంటే మీ ఉపాధ్యాయుల యొక్క కృషి వెనక ఎంత ఉన్నదో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను 21 సంవత్సరాలు హై స్కూల్లో యూనివర్సిటీలో పనిచేశాను కాబట్టి